అందరికీ హ్యాపీ భోగి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఇయర్కి ఇదే నా ఫస్ట్ వీడియో అండ్ ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు. దాదాపు నేను డిసెంబర్ 24th ఆర్ 25th నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాని తర్వాత అయితే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల చాలా పెద్ద బ్రేకే తీసుకున్నాను. చాలా ఎక్కువ సఫర్ అయ్యానని కూడా చెప్పచ్చు. సో మరి నేనేంటి సఫర్ అయ్యాను, ఎలా అనేది, ఎలా రికవర్ అయ్యాను, అసలు ఏం జరిగింది అనేది అయితే ఫస్టే వద్దులేండి, నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను నేను మీకు. సో ఇవాళ అయితే భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడైతే టైం ఇక్కడ 5 o'clock అయింది. 4:30కి అలారం పెట్టుకొని లేసేసాం అనమాట. అండ్ ఈ ఇయర్ అంతా కూడా చాలా వరకు మనకు కరోనా ఎఫెక్ట్ వల్ల కావచ్చు, నా ఎక్కువ షాపింగ్ వల్ల కావచ్చు, ఎక్కువ బాక్సులు అయితే మా ఇంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కూడా పడేయకుండా ఇంకా భోగి ఉంది కదా త్వరలో అన్నట్లు ఇంకా అలానే బాక్సులన్నీ కూడా అలానే పెట్టుకుంటూ వచ్చాము. ఫ్రిడ్జ్, ఓవెన్ ఇవన్నీ తీసాం కదా ఈ ఇయర్లో. చాలా షాపింగే చేసాము, పెద్ద పెద్ద షాపింగే అనమాట. చెప్పాలంటే చాలా మర్చిపోయాము. భోగి వేసేసాక వెళ్ళి చూసింటే మరుసటి రోజు చూసామన్నమాట. ఇంకా ఆ రోజు మరుసటి రోజు కాదు, సో ఆ రోజు ఈవినింగ్ షెల్ఫ్ ఓపెన్ చేస్తే అటకలో ఇంకా చాలా బాక్సులు ఉన్నాయి. మొత్తానికైతే సగమే వేసాం, మర్చిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చిన్న చిన్న బాక్స్లో, యాక్చువల్లీ ఈ పెద్ద బాక్స్ లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న బాక్స్లు. మళ్ళీ అన్నీ తీసి ఒక్కొక్కటి వేసేది ఎందుకన్నట్లు అన్నీ కలిపి పెట్టేశాను అనమాట. సో కింద దానిలో కూడా ఫుల్ ఉన్నాయి అండ్ పైనవి కూడా కొంచెం చిన్న చిన్నవి అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వెలిగించేశాను. లోపల ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి మెల్లగా మండుకున్నాయి అనమాట. ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక, సో సొంతింటికి వచ్చాక ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వేస్తామండి, అస్సలు మిస్ అవ్వము. అక్కడ అపార్ట్మెంటే, ఇక్కడ అపార్ట్మెంటే. కాకపోతే ఇంతకుముందు ఉన్నది వచ్చి రెంటెడ్ హౌసు. అక్కడ ఎక్కువ మంది ఉండేవాళ్ళం అనమాట. చాలా సందడిగా ఉంటుంది, కంపల్సరీ అందరూ లేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ మంది అనమాట, అంత యూనిటీ అనేది లేదనమాట ఇక్కడ. సో ఓకే, మనుషులు ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లు అంతే. సో అది కూడా ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా భోగికి వేసేసాను అండ్ పక్కన బిల్డింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడిచ్చారనమాట, హ్యాపీ భోగి లావణ్య అని చెప్పారు. సో ఇంకొక 2 minutes వాళ్ళతో ఒక చిన్న హస్క్ అనమాట, అలా వెళ్ళి వాళ్ళతో విష్ చేసేసి వచ్చాను. ఇంక ఇక్కడంతా కూడా నేను భోగి వేస్తున్నాను అనమాట. బాబు వచ్చి షూట్ చేస్తున్నాడు. సో నువ్వు కూడా వేస్తురా అంటే తనైతే చాలా స్టైల్గా జస్ట్ పేరుకు వేశాను అన్నట్లు ఒక అట్ట బాక్సు అండ్ ఒక న్యూస్ పేపరు వేశాడనమాట. అండ్ ఇవన్నీ వచ్చి ఫ్రిడ్జ్ అనమాట, ధర్మకోల్స్ వచ్చాయి కదా, సో అవన్నీ అలా నేను ఇంచుతూ ఉంటే వీరనారు లెవెల్లో ఇంచుతున్నావు అన్నట్టు. నేను అక్కడ ఇంచింది ధర్మకోలే, చెక్క అయితే ఏం కాదు కదా. సో బాబు మావారు కొంచెం అక్కడ కమెంట్ చేస్తున్నారు. అదేంటంటే ధర్మకోల్ వేసేసరికి కొంచెం బ్లాక్గా వస్తుందన్నమాట పొగ. సో ఇంక అందుకే మళ్ళీ పొల్యూట్ అవుతుందేమో అన్నట్లు నేను ఇంకా అవి పక్కన పెట్టేశాను. సరే ఇంకా చెత్తలో బారేసేస్తారులే అన్నట్లు. ఒక 2 minutes అయితే అలా కొంచెం బ్లాక్గా పొగ వచ్చిందనమాట దానివల్ల. మళ్ళీ ఎందుకులే అన్నట్లు ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేసి, ఇంకా మామూలువి అయితే ఇంకా బాక్సులు దండిగా ఉన్నాయి కదా, ఇంకా అవే వేసేద్దాం అన్నట్లు వేస్తూ ఉన్నాము. పక్కన వాళ్ళు అని చెప్పాను కదా, సో వాళ్ళే అనమాట. ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసుకొని భోగి రోజు
ఇక్కడ 5:45 వరకు దాదాపు ఒక 45 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మన సంప్రదాయం ఉంది కదా! మనం ఇక్కడ నుంచి దీపం వెలిగించుకొని తీసుకెళ్ళాలని. సో, ఇంక అవన్నీ కూడా తీసుకెళ్తున్నాననమాట. లాస్ట్ ఇంకా నేను ఇవన్నీ వేసేసాక ఇంకా ఫైనల్లీ దీపం వెలిగించుకొని పైకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు మా కింద ఫ్లోర్ వాళ్ళు, ఫోర్త్ ఫ్లోర్ వాళ్ళు మీకు ఐడియా ఉంది కదా! పాప వాళ్ళని చూపించాను. మోక్షిత, హితీష వాళ్ళు. సో, వాళ్ళొచ్చారనమాట. యాక్చువల్లీ పిల్లలైతే ఆహ్, ఉషా తన అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిందనమాట పండక్కి సంక్రాంతి కోసము. ఇంకా మోక్షిత అండ్ శిల్ప, మోక్షిత వాళ్ళ అత్త అనమాట శిల్ప. తను కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది చూడండి. సో, తను మాత్రమే ఉన్నారు. సో, ఇంక వాళ్ళొచ్చారనమాట, జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళు జాయిన్ అయ్యారు కానీ, ఇంక నేను అప్పటికే చాలా సేపు ఉన్నాను కదా! ఎక్కువసేపు అయితే నిలబడుకోలేను. సో, చాలా సఫర్ అయ్యి కొంచెం పైకి లేసాను. ఒక 2 డేస్ నుంచి కొంచెం బెటర్ అనమాట. సో, దానివల్లే నా ఫస్ట్ వ్లాగ్ ఇంక మళ్ళీ యాక్చువల్లీ ముందు కూడా ఒక 2, 3 వ్లాగ్స్ అయితే నేను షూట్ చేసి పెట్టిండాను. ఇంక అవన్నీ ఎందుకులే ఫస్ట్ ఫస్ట్ ఈ ఇయర్‌లో ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కనుక భోగి పండగతో స్టార్ట్ చేస్తున్నాననమాట వీడియోసు. సో, ఈ ఇయర్ అంతా కూడా మనందరికీ ఆహ్, మీకు, నాకు, మనందరికీ కూడా ఈ ఇయర్ అంతా చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవ్వరికైనా హెల్త్ అండి. సో, హెల్త్ బావుంటేనే మనం ఏదైనా సాధిస్తాము. అది చాలామందికి తెలుసు. బట్ ఏంటంటే మనము ఎంత తెలిసినా కూడా ఒక్కోసారి నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, దానివల్ల మనం ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి అంటే, అయ్య బాబోయ్! చాలా భయమేస్తుంది హెల్త్ గాని ఇబ్బందొచ్చిందంటే. సో, అలాంటి ఒక పెద్ద స్ట్రగుల్ నుంచయితే నేను బయటపడి ఒక 2 డేస్ నుంచి కొంచెం బెటర్ అనమాట. ఒక 2 డేస్ నుంచి బెటర్ అయ్యాను. ఇంకైతే కొంచెం చిన్న చిన్నగా వ్లాగ్స్ కోసం షూట్ చేస్తూ ఉన్నాను. సో, ఇంక మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కువుంటే పర్లేదులే పెట్టేసేయి అన్నారనమాట ఈయన. ఇంక అందుకనేసి ఇంక అవన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. సో, ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనైతే కింద కమెంట్స్‌లో చెప్పండి. సో, ఒకప్పుడైతే భోగి పండగ అంటే చాలామంది మనము చిన్నప్పుడైతే నిజంగా ఆ రోజులు మళ్ళీ రావనే చెప్పొచ్చు. వీధి వీధంతా మనము అసలు వరుసగా ప్రతి ఇంటి ముందు మనకు భోగి పండగ భోగి మంటలు వేస్తూ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎంత సందడిగా ఉండేదో. ఒక పక్కన భోగి మంట వేసేస్తూ నైటే ముగ్గులు వేసేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే నో ముగ్గులు, నో సందడి అనమాట. చాలా మారిపోయింది కదా! అసలు ఆ రోజులైతే మళ్ళీ మళ్ళీ మనకు అసలు ఎప్పటికీ రావు. జస్ట్ మెమరీస్ లాగా తలుచుకోవడానికి మాత్రమే ఉంటాయి. నా చిన్నప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమండి. మాదైతే పెద్ద వీధనమాట, ఇండివిడ్యువల్. సో, పక్క పక్కన అంతా కూడా దండిగుంటారు కనుక బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళము. తర్వాత తర్వాత చాలా వరకు మారిపోయింది. అండ్ ఇక్కడైతే శిల్ప వచ్చేసిందనమాట, 4th ఫ్లోరు. మోక్షిత వాళ్ళ అత్త అనమాట తను. సో, ఇంక నేనైతే దీపం వెలిగించుకుందామని చూస్తున్నాను. బట్ అదైతే వేడికి చాలా సెగగా ఉందనమాట. సో, తను కూడా నేను ట్రై చేస్తానంది గానీ, అసలు దగ్గరికెళ్తూ ఉంటేనే ఎక్కువ సెగగా ఉంది. అది గాలికేంటంటే కొంచెం ఇటు మా వైపుకి కూడా వస్తుందనమాట. సో, ఇంక అందుకనే కొంచెం అలా ట్రై చేస్తూ ఇంకా కొంచెం దూరంగా చుట్టుకెళ్ళి ఇంకా అక్కడ వెలిగించుకున్నాననమాట మొత్తానికి. సో, ఇంక దీపం అయితే వెలిగించేసేసుకొని ఇంకా పైకెళ్ళిపోతున్నాను. సో, మనం ఇది కంపల్సరీ చేస్తాం గదా! మనం ఇక్కడ దీపం వెలిగించుకొని తీసుకెళ్ళి మన దేవుడి రూమ్‌లో అలానే పెట్టేస్తాము. దాని తర్వాతనే మనం ఇంట్లో స్టవ్ అనేది వెలిగించాలి. సో, భోగి పండుగ రోజు ఇది కంపల్సరీ కదా! సో, ఇంక నేనైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నాననమాట మొత్తానికి. చాలా వరకు తగ్గిపోయింది. బట్ ఏంటంటే చలికి ఒక్కోసారి మనకు కూడా లేవాలా అని అనిపిస్తుంది. బట్ మనం కొంచెం పాల్మారామంటే మిస్ అవుతాము. మనం మిస్ అయ్యేది కాదు, మన పిల్లలకి ట్రెడిషన్స్ అన్నీ మిస్ చేసేస్తాము. ఇప్పటికే చాలా మిస్ చేసేస్తున్నాము. అప్డేట్ అన్న వెర్షన్‌లో
ట్రెడిషనల్స్ అన్నీ కూడా చాలా వరకు పోయాయి. అందులో మా ఇంట్లో ఏంటంటే ఆడపిల్లలు లేరు కనుక చాలా వరకు తక్కువనమాట. సో, ఆడపిల్లలుండే ఇల్లుకి, మా మాలాంటి ఇళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో, ఆడపిల్లలైతే మార్నింగ్ మార్నింగే తలస్నానాలు చేయడమేమి, పట్టు లంగాలు కావచ్చు, కొత్త డ్రెస్సులు చాలా హంగామా చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. బట్ మగపిల్లలైతే అంత ఉండదనమాట. స్పెషల్లీ మా ఇంట్లో ఏంటంటే పండగొస్తుంది, బట్టలు తీసుకుందాం, షాపింగ్ చేద్దామన్నా గూడా ఏముందిలే లైట్ తీసుకో ప్రెజెంట్ ఏం అవసరం లేదు అన్నట్లు బాబు తోసేస్తాడనమాట. వద్దనేస్తాడు, స్కిప్ చేసేస్తుంటాడు. మేబీ మేబీ మగపిల్లల్లో చాలా తక్కువ మంది అనుకుంటా ఇలా ఉంటారు. అది లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. చాలా తనైతే అంత పెట్టుకోడనమాట. తనకు షాపింగ్ చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఇలా అలా మేబీ ఇంకా ఇంటర్ దాటినాక ఏమన్నా తయారవుతారేమో చెప్పలేము. సో, మా ఫ్రెండ్స్ అయితే అలానే చెప్తుంటారనమాట. సో, ఇప్పుడు ఏముందిలే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది, అప్పుడు ఫ్యాషన్స్ అన్నీ కూడా కావాలంటుంటారంటారు. సో, మొత్తానికి ఫైనల్లీ ఇక్కడైతే నేను దీపం తీసుకొచ్చేసుకొని ఇంక ఇక్కడ అన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మొన్ననే ఇంక అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. పండగ వస్తుంది కదా అన్నట్లు చెప్పాను కదా, కొంచెం మొన్ననే పైకి లేసాను. సో, ఇంకా లేగానే కొద్ది కొద్దిగా వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాను. సో, కింద అయితే ఆ మంటల దగ్గర ఉండి ఉండి చలిపోయి చెమటలు చూడండి, ఓవర్ స్వెట్టింగ్ అనమాట, కారిపోతున్నాయి చెమటలు అయితే. సో, ఇంక ఈరోజైతే చాలా సింపుల్గా అనుకుంటున్నాము వంట కూడా. బాబుకి ఇష్టం అని చెప్పి బాబు పూరి అండ్ చానా కుర్మా విత్ ఆలు అనమాట. సో, ఆలు చానా కుర్మా చేయమని చెప్పాడు. సో, నైటే ఇంకా బుడ్డి శనగలు అయితే నానబెట్టేశాను. సో, ఇంకా ఒక 10 మినిట్స్ కొంచెం అంత రిలాక్స్ అయిపోయేసి చెమటలంతా కొంచెం ఆరిన తర్వాత కాఫీ పెట్టేసుకొని ఇంకా పనులు అయితే 1 by 1 స్టార్ట్ చేస్తాం అన్నట్లు నేను ఇక్కడ వెళ్ళిపోతున్నాను వంట రూమ్లోకి. ఇప్పుడు టైం అయితే 6:10 అనమాట. ఇంక ఇక్కడ పాలైతే పొయ్యి పైన పెట్టేసేసి పాలు కాగే లోపల బయట ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చలికి కాఫీ తాగితే భలే ఉంటుంది కదా. సో, నాకైతే చాలా ఇష్టము. సో, ఇంక ఇక్కడైతే పాలు కాగే లోపల మీకు ఒకసారి నేను బయట చూపిస్తాను ఎలా ఉందనేది. ఇంకా అయితే మనకు పూర్తిగా తెల్లారలేదనమాట. ఇప్పుడు టైం వచ్చి 6:10 అయింది. అసలు ఎంత మబ్బుగుందో చూడండి. 6:10 అనమాట. 6:10 అని ఎలా చెప్పగలను అంటే చూసాను వాచ్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే 6 కల్లా స్ట్రీట్ లైట్స్ అన్నీ బంద్ చేసేస్తారు. సో, దానివల్ల ఏంటంటే 6:10 అయినా కూడా జస్ట్ మనకు భోగి మంటలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో, ఇదంతా కూడా నేను పైనుంచి షూట్ చేస్తున్నాను. అదొచ్చి పక్కింటోళ్ళదనమాట. సో, ఈ అసలు మంచు కూడా చాలా వరకు చలి తగ్గిపోయిందండి. సో, చలి తగ్గింది మంచు అనేది. అలాగే ఈరోజొచ్చి భోగి కదా. సో, ఈ పొగలకి ఏంటంటే అస్సలు స్వామివారి తిరునామం అనేది అసలు కనిపించట్లేదనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో స్వామివారి తిరునామం అయితే ఈరోజు అస్సలు కనిపించలేదనమాట చాలాసేపు. ఒక 7 వరకు అనమాట. ఆ పొగకి అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాలు కాగిపోయాయి. నేనైతే కాఫీ పెట్టేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 6:45 వరకు కొంచెం రిలాక్స్ అయ్యి 6:45, 6:50 నుంచి ఇంకా పనులైతే చకచకా స్టార్ట్ చేసేసాము. చానా కుర్మా ఆలు వేస్ట్ చేశాను. అలాగే పూరి అనమాట. సో, పూరి పిండి నేను కలిపేసేసి ఉండలు చేసి ఇచ్చేసానంటే బాబు వచ్చి పూరి ప్రెషర్లో ప్రెస్ చేసి ఇచ్చేస్తాడు. సో, పూరి అయితే నేనే కాల్చేసాను అనమాట. సో, ఇంకవంతా కూడా నేను వ్లాగ్లో అయితే యాడ్ చేయలేదు. జస్ట్ మార్నింగ్ వ్లాగ్ మాత్రం నేను ఇక్కడ షేర్ చేశాను. సో, ఇంకా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కనుక నేను అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేయట్లేదు. సో, కాఫీ తాగేసి కొంచెం అంతా రిలాక్స్ అయిపోయేసి పనులైతే స్టార్ట్ చేసేసాను. సో, మరి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారైతే కింద కమెంట్స్లో చెప్పండి. సో, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ హ్యాపీ భోగి అనమాట. సో, ఈ భోగి పండుగ మనకు భోగభాగ్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలను కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ ఈ ఇయర్ అంతా కూడా మనకు లాస్ట్ ఇయర్ చాలా స్ట్రగుల్స్ పడ్డాం కదా. సో ఈ ఇయర్ అవన్నీ కూడా మనము అధిగమించి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుల్లోనే ఉన్నాము ఇంకా కూడా. సో ఇవన్నీ కూడా బాగా తగ్గి అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి నా భోగి పండుగ రోజు వ్లాగ్ అనమాట. సో మేము ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేశాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.